9:30కి ఇక్కడికి వచ్చేయండి సార్ స్పాట్కి వచ్చాను. ఓవర్ ఎవరు 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 కాలేజ్ అద్దం పగలు కొట్టినాడు. అద్దమా? ఏం పగలలేదే. పగలు ఉండాలి. 9:30 అయిందిగా. 9:30 అయితే అదే టైమింగ్. ఏం టైమింగ్? అదే ఈ టైంకి ఇన్సిడెంట్ జరుగుతుందని మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాలేజ్ అద్దం పగలు కొట్టినోడిని మీరు ఎవరైనా చూసారా? వాడు ఎలా ఉంటాడు చెప్పండి? నలుపా తెలుపా పొట్టా పొడిగా వాడు ఎవడైనా సరే నేను పట్టుకుంటాను. వాడిని ఏంటి ఎవరు లేరేంటి? ఇవాళ హడావుడిగా బయలుదేరుతూ ఇడ్లీలోకి చట్నీ మర్చిపోయాను. ఓసిని వస్తున్నా. నేను ఇక్కడ డెడ్లీ ప్రాబ్లం గురించి మాట్లాడుతుంటే మీరిద్దరు ఇడ్లీ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారా? కాలేజ్ అద్దం పగలు కొట్టింది ఎవడు? ఎందుకు దాస్తున్నావు చెప్పు. ప్రిన్సిపల్ ఎక్కడ? వేర్ ఇస్ ద ప్రిన్సిపల్? ఏంటి ప్రాబ్లం? చెత్త నా కొడుకు చిన్న అద్దం కూడా పగలు కొట్టలేదు. అసలు మీరు పోలీసేనా? నేను పోలీసుని కాదు, పోకిరి. అది వదిలేండి, అది మీ పంచ్ డైలాగు. ఇక్కడ అద్దం పగలేదు, నేను ఫోన్ చేయలేదు, మరి మీరు ఎందుకు వచ్చినట్టు? ఎనీ టైం మేము అలర్ట్ గా ఉంటాం. షూకు కావాలి పాలిష్, సొసైటీ కావాలి పోలీసు. కాన్వెంట్ కెళ్తే ఇంగ్లీష్, ఇంటికి వస్తే హార్లిక్స్. మాకు తెలుసు. ఎందుకు వచ్చారని అడిగితే ఏదో పోయిట్రీ చెప్తారేంటి? వసే గుమ్మడికాయ, వచ్చే అమావాస్యకి నీ గుంటె మీద కర్పూరం వెలిగించి నేను పంటకేసి బట్టలు కొట్టేస్తాను. హలో మాలతి, మీరు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చి వెళ్తున్నారో నాకు బాగా తెలుసు. కానీ మీరు అనుకుంటున్నది మాత్రం జరగనే జరగదు. ఒరే అగ్గి పిడుగు ఎక్కడున్నావురా? అయ్యయ్యో ఫుల్లుగా తాగేసుండాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. అమ్మో అగ్గిపుడుగు ఇంకా మా వల్ల కాదు. 5:30కి అలారం పెట్టుకొని లేచి నీతో వస్తే ఇంత దాకా ఒక టీ కూడా తీసిలా. ఎప్పుడురా ఏది నీ బ్రా జాకెట్? బ్రా కాదు జాకెట్ కాదు, బ్రా జాకెట్. బిజినెస్ డేవని సహజ. మీ కాలేజీ కాన్సెప్ట్ మాకు తెలుసు. మేం పగల కొట్టేదా అద్దాలు. ఓకే గర్ల్స్, ఐ యామ్ రిలీఫ్. కాంతమ్మ వస్తున్నాను రే. నిన్ను జరిగిన తప్పుకి శ్రమించండి. టుమారో ఎర్లీ మార్నింగ్ 1 man షో. ఎక్స్ట్రా టైం ఇస్తే కాలేజే మటాస్. నీ అబ్బా, ఈ జీప్ అద్దం పగిలినందుకే మా చిన్నాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వీడు కాలేజ్ అద్దం పగలు కొడతాడంట. అయితే ఇంకేదైనా థింక్ చేయ బ్రదర్. సరే ఒక పని చెయ్యి. ఈ కాలేజ్ లో ఒక అమ్మాయి చేపట్టుకుని లాగేసి. ఏంటి సార్, ఇదంతా రౌడీజం కిందే వస్తుందిగా, టెర్రరిజం కాదు కదా? కాదు. అమ్మాయి అయితే చెయ్యంది, కాలు కూడా కలిపి లాగేస్తా. ఎరా నేను చెప్పింది మాత్రం చెయ్యవా నువ్వు? సార్ రేపు నా మరో రూపాన్ని చూస్తారు సార్. అది ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందంటే చెప్పాలరా. తెలీదు. ఎప్పుడు వస్తుందండి జీపు? వీళ్ళు దిగారేంటి? కొంచెం స్టైల్ బండది. ఈ అగ్గి పడుగు దెబ్బకి స్టేషన్ దద్దరిల్లాలా. నేనే ఇన్స్పెక్టర్ని. ప్రాబ్లం ఏంది? కామెడీలో కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ని పిలు. ఏందిరా పిచ్చి పిచ్చిగా వాగుతుంటావు? నేనే ఇన్స్పెక్టర్ని. ఒక ఇన్స్పెక్టర్ చేయాల్సిన పనేనా ఇది? ఈ ఎదవను పంపించి నా చేయి పట్టుకొని లాగమని చెప్తారా? చెప్పరా చెప్పు. సార్ అనవసరంగా చెయ్యి. చూసారా సార్? కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ఈడుంటాడు. ఇతనే సార్. ఈడా? ఈడ్ ఇన్స్పెక్టర్, ఈడ్ అక్యూజ్డ్. నా రబ్బర్ నాకు ఇచ్చేయ్. రబ్బర్? ఆ రబ్బర్ తోనే సిటీలో ఉన్న రౌడీజాన్ని తుడిచి పారేస్తానన్నారు సార్. అంతేకాదు సార్, దీన్ని ఎన్కౌంటర్ లో చంపేస్తానని బెదిరించాడు సార్. కన్ఫ్యూజన్. సార్ కాలేజ్ కి పోలీస్ గెటప్ లో రోజు ఎందుకు వచ్చాడో నాకు తెలుసు సార్. ఎందుకు? నన్ను ప్రేమించడానికే సార్. కానీ నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. అడగండి సార్, అడగండి సార్. నేను నీకోసం రాలేదు, ఈ అమ్మాయి కోసం వచ్చాను. అయ్యో ఇప్పుడు తెలిసిందా? మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో చూసారు కదా సార్. మీరు పదండి. ఈడి వల్ల మీకు ఇంకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. పదండి. చెప్తాండి ప్లీజ్. 420 పనులు చేయడమే కాకుండా లవ్ చేస్తున్నానని నా ఎదురుగానే చెప్తావా? ఒక చిన్న మచ్చ కూడా లేకుండా బతుకుతున్నవాడిరా. ఒక్క తప్పు నేను చేసినట్టు చెప్పు చూద్దాం.
లేదు. పోలీసులని చెప్పుకుంటావా? మాట్లాడనా? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఓయ్ మేడం. ఈ లోపల ఉన్నాడేంది? మేడం డిపార్ట్మెంట్ పేరు వాడుకొని కోటిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గొడవ చేశారు. అది పెద్ద ఇష్యూ అయింది మేడం. అందుకని పనిష్మెంట్ ఇచ్చి సార్ లోపల ఉంచమన్నారు. ఏందయ్యా పెద్ద పనిష్మెంట్? ఓపెన్ చేయి. ఓకే మేడం. వద్దు మేడం, చిన్న నాకు తెలిసే తిడతాడు. నువ్వు ముయ్, నువ్వు తీ. ఏమైంది? అది ఏంటంటే ఏమైందని అడుగుతున్నాను కదా. సో దీనంతటికి కారణం ప్రేమ అన్నమాట. సరే కూర్చో. మరి మీ చిన్న ఆయనకి ఎందుకు కోపం రాదు? మేడం ఏంటి మా చిన్న ఆయనకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నారు? ఆడి నేను ఎప్పుడు వెంకటస్వామి పిలుస్తాను. వెంకటస్వామి గాడి పేరు. మరింకేది, కూర్చో కూర్చో. మేడం కాస్త మర్యాదగా మాట్లాడతారా? నాకు తెలిసినప్పటి నుంచి మా ఊర్లో అందరూ మా చిన్నానని కొండవీటి సింహం అని పిలుస్తారు తెలుసా? అలాగా నాన్న? మరి అలాంటి కొండవీటి సింహం ఎందుకు మీసం లేకుండా తిరుగుతుందో మీ ఫ్యామిలీలో ఎవరికైనా తెలుసా నాన్న? అది పాయింటే. ఏ నిజం చెప్పాలంటే నేనే నీకు చిన్నమ్మని అయ్యి ఉండాలి. నిజమా? నిజమే. అర్థం కాలేదే. నీకు బాగా అర్థం కావాలంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, వింటావా? ఫ్లాష్ బ్యాకా? 1985 కర్నూల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్. నేను వెంకటస్వామి. పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు. ఏ జాగ్రత్త. అబ్బా ఏ కరెక్ట్ గానే వచ్చామా? పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కరెక్టే. గాడ్ రావే పద. స్టాప్. ఎందుకు ఆపావు? లేదు, ఫ్లాష్ బ్యాక్ లో మా చిన్న కాస్త ఓల్డ్ గా కనిపిస్తున్నాడే. ఇప్పుడున్న చిన్న ఆయనకి విగ్ పెట్టి చూస్తే అలాగే కనపడతాడు. ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ ని మాత్రం ఫాలో అవ్వు. ఏంటి? ఎవరే? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీరే కదా ఫ్లాష్ బ్యాక్ ఫాలో అవ్వమన్నారు. ఇక్కడ కూర్చొని ఫాలో అవ్వమన్నాను, ఇక్కడ కాదు. ఓకే ఓకే. సూపర్ పిక్చర్ రా. హాయ్. ఏందిరా నిన్న రాత్రి కనబడలేదు? సినిమాకి వెళ్ళాను రా. అట్టగా? ఏ సినిమా? విక్రమ్ అని కొత్త సినిమా. ఓ ఎట్టా ఉంది? సూపర్ గా ఉందిరా. ఆహా, హీరో ఎవర్రా? నాగార్జున అని కొత్త కుర్రాడు. ఏన్నారు కొడుకురా, చాలా బాగా చేశాడ్రా. నేను చెప్తున్నాను చూడు, ఫ్యూచర్ లో పెద్ద హీరో అవుతాడా. అట్టగా? తప్పకుండా చూద్దాం. చూడరా. ఇప్పుడు చూడు. ఏ మామా. అయ్యయ్యో హీరోనే. నేను ఇవాళ విక్రమ్ సినిమాకి పోతున్నాను. నిన్నే. ఏంటి? వస్తావా? కానీ చాలా ఎక్కువ చేస్తున్నాడే. ఏ పాపం గుడ్ బాయ్, వదిలేవే. గుడ్ బాయ్ వదిలేయమంటే వదిలేయాలి అంతే. చెప్పరా మామా. ఊరుకోరా. సినిమాకి వస్తావా? ఏంటి మిస్టర్, అదే వెళ్దాం. చాలా ఎక్కువ చేస్తున్నాడే. రే మామా వసే. ఆ తర్వాత పోలీస్ ట్రైనింగ్ మొదలైంది. ఒకరికొకరం దగ్గరయ్యాం. నాకు బన్ అంటే ఇష్టమని మీకెలా తెలుసు? అది నా దగ్గర 50 పైసే ఉంది. బ్యూటిఫుల్. ఎంత అందంగా తింటుండావా? ఓహో, ఏపీ పోలీసులు పైకి వచ్చినట్టే. ప్రపంచంలోనే ఏపీ పోలీసులు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు తెలుసా? మీరిద్దరు లేకపోతే ఫస్ట్ ప్లేస్ లో ఉండేవాళ్ళు. అది తెలుసా మీకు? సరే సరే, ఆ సింహం మీస తీసిన కథ ఇంకా చెప్పనే లేదే. నెక్స్ట్ సీన్ అదే. నీకు బాగా తొందర ఎక్కువ. వెంకటస్వామి ఒక రోజు ఈరోజు నా బర్త్డే. అయ్యో ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియటం లేదే. అది ఓ కిస్ ఇయ్యొచ్చుగా. నేనెవరు? అయ్యో పోనీ నన్ను ఇమ్మంటావా? ఇన్ని రోజులకి వెలిగింది వీడికి. అయితే నీకు ఓకేనా? ఎంజాయ్.
నీకు మీస ఉండడం నాకు ఇష్టం లేదు. నా మీసం నీకు ఇష్టం లేదు? ఒక్క నిమిషం. అయ్యయ్యో, ఏంది? ఇద్దరు రక్తం ఒక్కటయింది. కొంప తీసి సాంగాని వేసుకోరు కదా? మేం పాడితేనే జనాలు లేచెళ్ళిపోతున్నారు, మీరు పాడితే సరే వదిలే. మీకున్న సీన్ అంతేనన్నమాట. బట్ సాంగ్ సూపర్. అవునా? కావాలంటే వెళ్ళి మీ చిన్న అడుగు. అడుగుతా. సారీ చిన్నాయన, కాకి భయపడకు. మన చిన్నాయన హాయ్ చెప్పమ్మా. కాకి హలో. ఇక మీద దీన్ని నా లవ్ కి గుర్తుగా డిసైడ్ అయ్యాను చిన్నాయన. కాకి నీకు కథ చెప్పన్నా? ఇదేమి అనగనగా ఒక రాజు కథ కదా కాకి, ఒక రాజు ఒక రాణిల కథ. తసది నీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందే. కమలా అని ఒక అందమైన కానిస్టేబుల్, ఏకసమి ఒక సుమారాయణ ఇన్స్పెక్టర్. ఏంద్రా బాగుతుంటావు? ఏం కాకి మీసాలు తీసేసావు? కమల ఏం చెప్పింది? ఏం చెప్తుంది? చెప్పాల్సిందంతా చెప్పింది. కమలకి మర్యాద ఇచ్చి మాట్లాడు. దేని బట్టే తెలుస్తుంది తమరు లెవెల్ ఏంటో. చూడమ్మా, ఎప్పుడైతే మీ చిన్నమ్మ మెడలో తాళి కట్టానో ఆ నిమిషమే కమలని పూర్తిగా మరెందుకు నీ కొడుక్కి కమల కళ్యాణ్ అని పేరు పెట్టుకున్నావు? కమల కళ్యాణ్ అనేది మగాడి పేరు. ఫ్రంట్ లో కమల అని వస్తుంది కదా, బ్యాక్ లో కళ్యాణ్ వస్తుంది కదా. కమల కళ్యాణ్ కి బదులు ఆడికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుంటే పవర్ స్టార్ అయి ఉండేవాడు కదా. వాడి జీవితంతో గేమ్స్ ఆడుకున్నారు. ఏమండి, ఏందక్కడ గొడవ? విజయ, ఏం లేదు, నువ్వు పడుకో. ఇప్పుడు నా మనసులో కమల లేదు. చిన్నాయన అరిగిపోయిన రికార్డులుగా అదే చెప్పుకు. నీ మనసులో ఈ రోజు 7 వరకు కమల ఉందనడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏందిరా నువ్వు అనేది? డ్యూటీ అయిపోయి వచ్చేటప్పుడు ఫ్రూట్ స్టాల్ లో 5 కమలాలు కొన్నావు, అందులో 3 నువ్వు అక్కడే నుంచి లాగించేసావు. అదేదో అది కూడా పర్వాలేదు. కమలాలు మాత్రం అమ్మకుండా ఎందుకు ఆపిల్స్ అమ్ముతున్నావు, ఎందుకు జామకాయలు అమ్ముతున్నావు అని కొట్టోని టార్చర్ పెట్టావు. ఎందులో తమరికి కొండ వీటి సింహం అని బిల్డప్ ఒకటే. కమలా, ఐ లైక్ యూ. కాకి నిన్ను ఎవడు నలుపన్నది? డైలీ నీకు వైన్ పోసి నిన్ను వైట్ గా మారు.